కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్కి సంబంధించి మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్టు ఉప్పరపల్లి కోర్టు తెలిపింది. అయితే జానీ మాస్టర్ ఇటీవల నేషనల్ అవార్డుకి సంబంధించి ఎంపికయ్యారు. బెస్ట్ కొరియోగ్రాఫర్గా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నేషనల్ అవార్డులకు సంబంధించి అవార్డుల ప్రధానోత్సవం జరగబోతున్నటువంటి సమయంలో ఆయన నేషనల్ అవార్డుకి వెళ్లాల్సినటువంటి తరుణంలో దానికి సంబంధించి బెయిల్ ఇవ్వాలంటూ కూడా జానీ మాస్టర్ తరపు లాయర్ కోర్టుని ఆశ్రయించారు. కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దానికోసం 4 రోజుల పాటు కండిషనల్ బెయిల్ని ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి ఈ నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జానీ మాస్టర్కు బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. ఈ 4 రోజుల పాటు జానీ మాస్టర్కి మధ్యంతర బెయిల్ ఇస్తారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు జానీ మాస్టర్ పైన ఆరోపణలు రావడంతో బాధితురాలు కంప్లైంట్ చేయడంతో జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్కి ఇచ్చారు. రిమాండ్కి ఇచ్చిన తర్వాత ఆయన రిమాండ్ పూర్తయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. జానీ మాస్టర్కి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలు కానివ్వండి, ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, వీటిన్నింటినీ కూడా కంపేర్ చేస్తూ పోలీసులు దానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి సంబంధించి పలుమార్లు బెయిల్కి సంబంధించి ప్రయత్నించినప్పటికీ కూడా ఎక్కడా కోర్టు అంగీకరించలేదు. జానీ మాస్టర్కి సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. కానీ దాన్ని ఎక్కడా కూడా కోర్టు పరిశీలనలోకి తీసుకోకుండా వాటిని ఖండించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఆయన డైరెక్ట్గా ఆయనకి సంబంధించి నేషనల్కి సంబంధించి అవార్డు వచ్చినటువంటి ఈ నేపథ్యంలో దాన్ని అందుకోవాల్సింది పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనే వెళ్ళాలి. కాబట్టి దానికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటే కూడా కోర్టును కోరారు. కోర్టును కూడా కోరినటువంటి నేపథ్యంలో కోర్టు దీనికి సంబంధించి ఆంక్షలతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి 4 రోజుల పాటు ఎక్కడన్నా కూడా జానీ మాస్టర్ ఏం మాట్లాడకూడదు. ఆయనతో పాటు ఒక స్పెషల్ పోలీసులు 2-3 పోలీసులకు సంబంధించిన సెక్యూరిటీని కూడా అలాట్ చేస్తారు. ఆయనతో పాటు ప్రతి నిమిషము పోలీసులు కూడా ఉంటూ ఉంటారు. ఈ కేసుకు సంబంధించి బాధితురాలని ప్రలోభపెట్టే విధంగా కానివ్వండి, లేదంటే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో నిందితుల్ని వాళ్ళని ప్రలోభపెట్టే విధంగా కూడా ఎక్కడా కూడా చూడకూడదంటూ కూడా కోర్టు తెలిపింది. అలాగే బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా, లేదంటే ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా ఎక్కడా కూడా కండిషన్స్ లేకుండా చేసింది. పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలంటూ కూడా తెలిపింది. అయితే ఈ జానీ మాస్టర్కి సంబంధించి 10వ తారీఖు వరకు ఎండ్ ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో నేషనల్ అవార్డుకి సంబంధించి అవార్డును తీసుకున్న తర్వాత మళ్ళీ 10వ తారీఖు తిరిగి ఆయన కోర్టులో లొంగిపోవాలని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ జైలు కండిషన్స్ యాజ్ యూజువల్గా వర్క్ అవుతాయని చెప్పేసి కూడా కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే బాధితురాలకు సంబంధించి జానీ మాస్టర్కి సంబంధించి మనం గతకాలంగా చూస్తున్నాం. ఆయన మీద లైంగికంగా పలుమార్లు నా మీద ఆరోపణలు చేశారు, లైంగిక పలుమార్లు నా మీద దాడి చేశారని చెప్పేసి కూడా బాధితురాలు పేర్కొనడంతో జానీ మాస్టర్కి సంబంధించి ఇప్పటికే ఆయనకి సంబంధించి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన్ని తొలగించారు. దాంతోపాటు మా అసోసియేషన్ నుంచి కూడా ఆయన తొలగించారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి కూడా ఆయన తొలగించారు. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొనడం దగ్గర నుంచి కూడా ఆయనకి సంబంధించి ఆయన ప్రజెన్స్ ఉన్న ప్రతి అంశంలో కూడా ఆయన తొలగించినటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన ఈ అంశానికి సంబంధించి నేషనల్ అవార్డు అందుకోవడానికి సంబంధించి ఆయన కోరినటువంటి నేపథ్యంలో దానికి మాత్రమే బెయిల్ ఇస్తున్నట్టు కూడా కోర్టు తెలిపింది. మరి దీని తర్వాత జానీ మాస్టర్ కోర్టులో మళ్ళీ తిరిగి హాజరు కావాల్సింది. హాజరైన తర్వాత దానికి సంబంధించి కూడా ఆయన అరెస్ట్ని కూడా తీసుకొని ఉన్నారు పోలీసులు. అయితే ఆయన పూర్తి స్థాయిలో బెయిల్కి సంబంధించి కూడా లాయర్లు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కోర్టుకి అయితే దానికి సంబంధించిన సూచనలు కానివ్వండి, సలహాలు కానీ రాలేదు. దానికి వచ్చిన తర్వాత ఆయనకి పూర్తి స్థాయిలో బెయిల్ వస్తుందా లేదా అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే జానీ మాస్టర్కి మాత్రం ఇది కొంచెం స్వల్ప ఊరట అనే అయితే చెప్పాలి. 4 రోజుల పాటు ఆయన బయటకు వచ్చి నేషనల్ అవార్డుని కూడా తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది.